8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అన్నీ వండి తినటం వల్ల, బయట పాలిష్ పట్టినవి ఎక్కువగా మనకు దొరకటం వల్ల, అవే ఎక్కువ కొనుక్కు తినటం వల్ల, నిల్వ ఉంచుకోవటం వల్ల, ఇట్లా వండే పద్ధతులు లోపాల కారణంగా అనేక పోషకాలు మనకు నశిస్తూ ఉంటాయి. శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మ పోషకాలు, కొన్ని విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటి సరిగా అందనందువల్ల మన శరీరము ఆరోగ్యపరంగా రక్షించుకోవటానికి ఆయుధాల వలె పోషకాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అలా పోషకాలు సరిగా అందకుండా ఇబ్బంది పడుతున్న శరీరాన్ని నేను ఎలా అంటానంటే, అప్పుల్లో ఉన్న కుటుంబం ఎలాంటిది ఒకసారి ఊహించుకోండి. తినటానికి, అద్దులు కట్టడానికి, కరెంటు బిల్లు కట్టడానికి, పిల్లల ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే అప్పులు చేస్తూ ఏదో గెంటుతుంటారు ఏ నెల కా నెల. అలాంటి వారి కుటుంబం ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటుందో, పోషకాలు లేని శరీరం కూడా శరీరాన్ని రక్షించుకోవడానికి అలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటుంది నిరంతరం. ఇలాంటి శరీరానికి గోధుమ గడ్డి పౌడర్ ఎలా హెల్ప్ చేస్తుందంటే, ఇలా అప్పుల్లో ఉన్న వ్యక్తి కుటుంబానికి ఒక లాటరీ టికెట్ తగిలిందనుకోండి, 1 కోటో 2 కోట్లో, ఎలా ఉంటుంది? వెంటనే వీటన్నిటి నుంచి ఎట్లా బయటపడతాడు? అలాంటి లాభం గోధుమ గడ్డి శరీరానికి అందిస్తుంది. గోధుమ గడ్డి అంటే వజ్ర సమానము, పోషకాల గని, అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కెమికల్స్, బాడీని సమర్థవంతంగా రక్షించడానికి యాంటీ క్యాన్సర్ కెమికల్స్ అన్నీ ఫుల్గా ఉన్న ది బెస్ట్ ఆహారం గోధుమ గడ్డి. ఆ గడ్డిని మనం రసము తీసుకు త్రాగితే రక్తాన్ని త్రాగినట్టు అని చెప్తుంటాం. రక్తాన్ని త్రాగితే రక్తం ఎట్లా పడుతుందో, గోధుమ గడ్డి త్రాగితే అంత స్పీడ్గా రక్తం పట్టేసి రక్తం కూడా ఇంజిన్ ఆయిల్ మార్చినట్టు తొందరగా చేంజ్ అయిపోయి బాడీలో అనేక రుగ్మతల నుంచి బయటపడటానికి మంచి అవకాశం కలిగిస్తుంది. మరి అలాంటి గోధుమ గడ్డి తాగటానికి చాలామందికి టేస్ట్ బాగోదు, వామిటింగ్స్ అవుతాయి, కొంతమందికి మోషన్స్ అవుతాయి, కొంతమంది నోట్లో పెట్టుకునేసరికి కక్కేస్తారు, పొట్టలో గడిబిడి అయిపోతుంది. తాగుదామనుకునే వారికి చాలా ప్రాంతాల్లో దొరకదు. పండించుకుందామా, అంత శ్రమ ప్రతిరోజు మనం చేయలేము. అందుకని చాలామంది ఇలాంటి వాటికి లాభాలు ఉన్నప్పటికీ ఈ గోధుమ గడ్డి వాడుకోవడం కుదరక మిస్ అవుతున్నారు. ఇలాంటి దానికి పరిష్కారం గోధుమ గడ్డి పౌడర్. నేను ఇంతకుముందు వరకు కూడా గడ్డి తాగినప్పుడు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి ఫ్రెష్ కాబట్టి, పౌడర్ వాడితే 50%, 40% లాభాలు వస్తాయి అని చెప్పేవాడినండి. కానీ ఇప్పుడు నేను మాట మార్చి చెప్పాల్సి వస్తుంది. సైంటిఫిక్గా గోధుమ గడ్డి రసము త్రాగితే ఎలాంటి ఫలితం వస్తున్నదో, పౌడర్ కూడా 90% ఈక్వల్గా రసంకి తగ్గట్టుగా పనిచేస్తున్నదని సైంటిఫిక్గా రుజువు చేశారు. ఈ శుభవార్తను మీ అందరికీ చెప్పాలని ఎపిసోడ్ చేస్తున్నాం. మరి ఎవరు పరిశోధన చేశారు, ఎప్పుడు రిలీజ్ అయిందంటే, టర్కీ దేశం వారు గోధుమ గడ్డి రసము త్రాగిన దానికి, గోధుమ గడ్డి పౌడర్ వాడిన దానికి ఈక్వల్ టు సమానంగా ఫలితాలు వస్తున్నాయని వాళ్ళు రుజువు చేశారు. ఈ పరిశోధన 2026 జనవరి 27వ తేదీన రిలీజ్ అయింది. టర్కీలో ఇస్తాంబుల్ యూనివర్సిటీ వారు చేసిన పరిశోధన అన్నమాట ఇది. జ్యూస్ తాగటం కంటే పౌడర్ వాడుకోవటం చాలా సులభమైన మార్గం. సంవత్సరం పొడుగునా దొరుకుతుంది, ఇంట్లో పెట్టుకోవచ్చు. ట్రావెల్లో ఉన్న, హాస్టల్స్లో ఉంటున్న, ఒంటరిగా ఉన్న పిల్లలకు కూడా మీరు ప్యాకెట్లు పంపించేసేయచ్చు. కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి గడ్డి రసము త్రాగిన దానికంటే ఇంకా ఈ పౌడర్లోనే 5 times ఎక్కువ ఉన్నాయి కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు. మళ్ళీ యాంటీ ఆక్సిడెంట్స్ నశించట్లేదంట, పౌడర్ ఫామ్లో ఉన్నప్పుడు 5 times ఇంకెక్కువ ఉన్నాయి కొన్ని స్పెషల్గా అని కూడా రుజువైందనమాట. వీటికి రాసి లాభాలు పౌడర్లో కూడా ఈక్వల్గా జ్యూస్ వల్లే ఉన్నాయని తెలిసింది కాబట్టి ఇక అందరం బాగా వాడుకోవచ్చు. 3-4 ప్రధాన లాభాలు ఒక్కసారి మీకు గుర్తు చేస్తా. నెంబర్ 1, లివర్ డీటాక్సిఫికేషన్కి గ్లూటాథియోన్ బాగా తయారయ్యేటట్టు గ్లూటాథియోన్ ప్రొడక్షన్ పెంచడానికి ఇది బ్రహ్మాండంగా వీటికి రాసి పనికి వస్తుంది. రెండోది యాంటీ క్యాన్సర్ అంటారు వీటికి రాసిని. వేల పరిశోధనలు ఇతర దేశాల్లో వీటికి రాసి మీద జరిగినాయి. ఇది న్యాచురోపతి
విధానం యాక్చువల్గా వీట్ గ్రాస్ అనేది ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసి న్యాచురోపతిలోనే వాడిచ్చేవారండి. క్యాన్సర్ కణాలు తనంతట తాను చనిపోయే డైరెక్షన్ ఇస్తుంది. క్యాన్సర్ సెల్ వాల్ని బ్రేక్ చేసేస్తుంది. అలాంటి కెమికల్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వకుండా కంట్రోల్ చేయడానికి క్యాన్సర్ సెల్కి బ్లడ్ సప్లైని ఆపేసేసి ఆ ఏరియా అంతటిని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. మంచి కణం క్యాన్సర్ కణంగా మారకుండా రక్షిస్తుంది మళ్ళీ. ఇది రెండోది. అట్లా యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటారు. హాని కలిగించే ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ TNF ఆల్ఫా, కప్పావి, ఇంటర్లోకిన్స్ ఇవి రిలీజ్ అవుతాయి కదా. ఇవి బ్లడ్లో ఉంటే మనకి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ క్లియర్ చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ గోధుమ గడ్డి రసం. నాలుగోది, రక్తం త్రాగితే రక్తం పట్టినట్టుగా గోధుమ గడ్డి బెస్ట్గా ఉపయోగపడుతుంది. వీట్ గ్రాస్ జ్యూస్ లాగా వీట్ గ్రాస్ పౌడర్ బ్లడ్ ఫార్మింగ్కి ఈక్వల్గా పనికొస్తున్నదని కూడా రుజువైంది. కాబట్టి హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో వీట్ గ్రాస్ క్లోరోఫిల్ స్ట్రక్చర్ 90% హెమోగ్లోబిన్ స్ట్రక్చర్లా ఉంటుంది. వీట్ గ్రాస్ పౌడర్లో 70% హెమోగ్లోబిన్ స్ట్రక్చర్ పోలిక 70% ఒకే రకంగా ఉంటుందని ఇచ్చారు. అందుకని 70% ఇక రక్తంగా మారిపోవటమే వెళ్ళిపోయి. అందుకని వీట్ గ్రాస్ పౌడర్ కూడా బ్లడ్ ఫార్మింగ్కి అంత బెస్ట్గా ఉపయోగపడుతుంది. మరి అలాంటి వీట్ గ్రాస్ పౌడర్ని మీరు ఎలా వాడుకుంటే మంచిది? రోజుకి 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్లు వాడుకుంటే చాలా మంచిది. 5-6 గ్రాముల నుంచి 10 గ్రాముల మధ్యలో రోజు వాడుకుంటే ఈ ఫలితాలన్నీ బాడీకి సమూలంగా అన్ని రకాలుగా వస్తాయని రుజువైందనమాట. మరి దీన్ని ఎలా వాడచ్చు? వెజిటబుల్ జ్యూస్ తాగుతారు, 1-1.5-2 స్పూన్ల మధ్యలో ఆ జ్యూస్లో కలుపు త్రాగేయండి. వెజిటబుల్ జ్యూస్ లేదు, కాస్త కప్పు వేడి నీళ్ళల్లో 2 స్పూన్లు గోధుమ గడ్డి పొడేసుకుని తేనె కలుపు త్రాగేసేయండి. రెండవ రూపం. మూడోది, వీట్ గ్రాస్ పౌడర్ని పుల్కా పిండిలో కలుపుకొని పుల్కాలా చేసుకు తినండి, సులభంగా వెళ్ళిపోతుంది. ఇక నాలుగవది, మీరు ఎప్పుడన్నా వీట్ గ్రాస్ పౌడర్ని కారపొడిలా చేసుకుని మరి కరివేపాకు కారం, కొత్తిమీర కారం ఎట్లా చేసుకుంటాం అట్లా వీట్ గ్రాస్ పౌడర్ని కారంలాగా చేసుకుని కూడా కాస్త ఇడ్లీలు, చట్నీలు అట్లా నంచుకు తినొచ్చు. ఇంకొక రూపంలో వీట్ గ్రాస్ పొడిని కూరల్లో కూడా దింపబోయే ముందు ఫ్రైల్లో కూడా పైన అట్లా చల్లేసుకుంటే మీకు తెలియకుండా వెళ్ళిపోతుంది అనమాట. అలా వీట్ గ్రాస్ని అట్లా వాడుకోవచ్చు. ఇట్లా ఈ 4-5 రూపాయల్లో వీట్ గ్రాస్ పొడిని మీరు రోజుకి 1-2 స్పూన్లు వాడుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, సోరియాసిస్, అట్లాగే మన ఎగ్జిమా, అల్సరేటివ్ కోలిటిస్, ఇట్లా కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటున్నాయి కదా ఆటోఇమ్యూన్లో, అలాంటి వారికి, బొల్లి మచ్చలు ఉన్నవారు కానీ, బ్లడ్ క్యాన్సర్స్ కానీ, ఇతర రకాల క్యాన్సర్స్ ఉన్నవారు కానీ రోజుకి ఒక 3 స్పూన్లు 4 స్పూన్లు అయినా వీట్ గ్రాస్ పొడి వాడుకుంటే చాలా ఫలితాలు వస్తాయి అన్నమాట. ఎక్కువగా వాడుకోవాలి, ఆహారంగా వాళ్ళు తీసుకోవాలి, డబ్బులు ఖర్చు పెట్టైనా, అంత మంచిది. అలాంటి వీట్ గ్రాస్ పొడిని ఆర్గానిక్ ఫామ్లో చేసి 7 రోజుల నుంచి 9 రోజుల లోపు కట్ చేస్తేనే ఈ ఫలితాలు ఉంటాయి. మళ్ళీ 5 రోజులు 6 రోజుల లోపుకి వస్తే బెనిఫిట్స్ తగ్గిపోతాయి, ఆ స్ట్రక్చర్ తయారు కాదు సరిగా. 7 రోజులు 9 రోజులు దాటిన తర్వాత అయితే మళ్ళీ ఎఫెక్ట్ అవుతుంది, లాభాలు తగ్గిపోతాయి, మళ్ళీ డ్రై ఫామ్లో వచ్చేస్తుంది అనమాట. అందుకని బెనిఫిట్ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ 7 డేస్కి కట్ చేసినప్పుడు, 8 డేస్కి కట్ చేసినప్పుడు బెనిఫిట్ బాగా వస్తుంది. దీనిని పురుగు పట్టేస్తుందని కొంతమంది ఈ మధ్య దాని మీద కూడా ఏమైనా స్ప్రే చేసి అమ్మేస్తుంటారు లార్జ్ స్కేల్లో బయట చాలామంది. అలా కాకుండా ఆర్గానిక్ ఫామ్లో ది గుడ్ హెల్త్ వారు ఇప్పుడు నేను చెప్పిన ఫామ్లోనే వాళ్ళ 7 డేసే కట్ చేసి ఆర్గానిక్ సర్టిఫైడ్ అలా చేసిన ప్రోడక్ట్ని మీకు ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఫాలోవర్స్కి అందిస్తున్నారు. చాలా మంచి టేస్ట్ ఉంటుంది, చాలా హైజీనిక్ కండిషన్స్లో ఇవి చేయాలి, లేకపోతే ఎక్కడైనా మట్టి, ఇసుక లాంటిది ఉన్నా కూడా కొంత అసౌకర్యాలు వస్తూ ఉంటాయి. అందుకని అలా చేసిన ది గుడ్ హెల్త్ వీట్ గ్రాస్ పౌడర్ని మన ఫాలోవర్స్ వాడుకుంటే ఇలాంటి చక్కటి లాభాలు అందరూ కూడా మీరు పొందడానికి అవకాశం ఉంటుందని, పొడుల్లో రారాజులాగా దీన్ని పిలవచ్చని అందరికీ తెలియచేస్తూ నమస్కారం.